అందరికీ నమస్కారం. మనుషులందరికీ భూమి ఒక్కటే, మనుషులందరికీ ఆకాశం ఒక్కటే, మనుషులందరికీ సూర్యుడు ఒక్కడే, మనుషులందరికీ చంద్రుడు ఒక్కడే, మనుషులందరికీ వర్షం ఒక్కటే, మనుషులందరికీ చందమామ ఒకటే. ఇలా మనం పీల్చే గాలి ఒకటే, మనలో ఉన్న రక్తం ఒకటే. మనుషులందరికీ అన్నీ ఒకటి ఒకటి ఒకటి. మనిషికి ఒక గాలి లేదు, మనిషికి ఒక సూర్యుడు లేడు, మనిషికి ఒక చందమామ లేడు, మనిషికి ఒక భూమి లేదు, మనిషికి ఒక గాలి లేదు. ఇలా వేరువేరుగా ఏదీ లేదు. మనుషులందరికీ ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే భూమి, ఒకటే ఆకాశం, ఒకటే వర్షం, ఒకటే వెలుతురు, ఒకటే చీకటి. అంతా మనుషులందరికీ ఒకటే ఒకటే అయినప్పుడు దేవుడు ఒక్కడే ఎందుకు కాకూడదు? మనిషికి ఒక దేవుడా? మనిషికి ఒక ఇక అర్థం ఎందుకు కావట్లేదు మీకు? అందరికీ అన్నీ ఒకటే అయినప్పుడు అన్నిటినీ సృష్టించిన దేవుడు ఒక్కడే అని ఎందుకు అనుకోకూడదు? అసలు మనిషి ఎక్కడి నుంచి వచ్చిండు, ఎలా వచ్చిండు, ఎలా పుట్టారు? ఒక్కసారి ఆలోచన అనేది రాదా? అంతా ఒక్కటే అయినప్పుడు దేవుడు ఒక్కడే అని ఎందుకు అనుకోకూడదు? ఎందుకు మీరు అపార్థం చేసుకుంటున్నారు? ఎందుకు ద్వేషించుకుంటున్నారు? ఎందుకు అసహించుకుంటున్నారు?